సో అసలు మీతో ఉన్న టీం మెంబర్స్ మేకర్స్ అందరూ కూడా కొత్తవారే. సో ఏం నమ్మి మీరు అంటే అసలు ఏం నమ్మారు ఎస్ దిస్ విల్ వర్క్ ఈ స్టోరీలో మీరు ఏంటి గట్టిగా నమ్మిన విషయం ఏంటి? మీరు చెప్పినట్టే కథ అండి. కథ ద ఫస్ట్ ప్రయారిటీ ఎనీ యాక్టర్కి ఎవరికైనా చేసినప్పుడు. సో ఈ కథ నేను అంటే ఇది వదులుకుంటే అది చాలా పెద్ద తప్పు అని నేను భావించాను. అంటే అందుకని ఫస్ట్ థింగ్ ఇది ఎవరికి మనం నాకు చెప్పి ఏంటి మనం ఇమీడియట్గా చెప్పాలి అన్నారు. ఈవినింగ్ కల్లా చెప్దామా లేదా రేపు మార్నింగ్ చెప్దామా అంటే లేదు మనం తొందరగా చెప్పే ఇప్పుడు ఈ కంగారులో వెళ్ళి ఇంకోటి ఎవరికొని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకి పోతుంది అన్న కాంటెక్స్ట్లో ఇమీడియట్గా విన్న తర్వాత అక్కడే ఒక అరగంట కూర్చొని ఇలా ఏవో కొద్దిగా లాజిస్టిక్స్ ఇప్పుడు చేద్దాం ఏం చేద్దాం అనుకుని వెంటనే ఓకే చెప్పేసాను కథ ఇది. అంటే అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతే మనం ఇలాంటిది మిస్ అయిపోతాం అన్న ఒక జోన్లో గోపాల్ కథ చెప్పినప్పుడే ఐ వాజ్ మైటీ ఇంప్రెస్డ్. అంటే షుడెంట్ మిస్ దిస్ ఫిల్మ్ అనిపించింది. సో అందుకే చేయడం జరిగింది. మీ ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా మీరు వర్సటైల్గా చాలా యూనిక్ క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి. సో ఈ మూవీలో మీ ప్రీవియస్ క్యారెక్టర్స్కి చూసుకున్నట్లయితే ఏంటి ఆ డిఫరెన్స్ ఏముండబోతుంది? ఈ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇంకేం ముందేం చేయలేదు, ఇదే ఫస్ట్ సినిమా ఉంది. భద్ర అనేది నువ్వు మన చాలా క్యారెక్టర్ చేసి భద్ర క్యారెక్టర్కి డెబ్యూ అంటే ఈ సినిమాకి డెబ్యూ అన్నీ వదిలేసి కొత్తగా తను ఆవిష్కరించుకున్నాడు ఇందులో.